మన కంట్రీలో మనకి ఉన్న ఒక సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ మన ఓట్. ఓట్ అంటే సింపుల్ గా మన ఫింగర్ మీద వేసే ఇంక్ మార్క్ కాదు. అది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసే సిగ్నేచర్. ఏ లీడర్ పవర్ లో ఉండాలి, ఎవరి వల్ల డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా మన పైసా ఎక్కడ స్పెండ్ అవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది మన ఓట్. అందుకే డెమోక్రసీని బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని అంటారు. మరి మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఈ ఓటింగ్ సిస్టమే రాంగ్ వేలో ఉంటే మనం ఏం డెవలప్ అవుతాం, మన కంట్రీ ఏం డెవలప్ అవుతుంది? అయితే ఇలాంటి ఒక పెద్ద ఓటింగ్ స్కాండల్ ని 7th ఆగస్ట్ 2025 రోజున రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్స్పోజ్ చేశారు. అది కర్ణాటకలోని మహదేవ్పుర అనే ఒకే కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన స్కామ్. ఇంకా ఆ ఎలక్షన్ లో కేవలం 32,707 ఓట్స్ మార్జిన్ తో బీజేపీ గెలిచింది. అంటే కాంగ్రెస్ గెలవడానికి ఫుల్ పాసిబిలిటీస్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఎలా ఓడిపోయిందని రాహుల్ గాంధీకి డౌట్ వచ్చింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఓట్ చోరీ అని పేరు ఇచ్చి ఎన్ని రకాలుగా ఓట్ ఫ్రాడ్స్ జరిగాయో ఎక్స్పోజ్ చేశారు. ఈ స్కాండల్ ఏదో ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, మన ఇండియాలో ప్రతి పౌరుడికి సంబంధించింది. మీరు ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ ఆలోచించడం కన్నా ఒక ఇండియన్ సిటిజన్ గా ఆలోచించండి. మనకి డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, జాబ్స్ కావాలి. కానీ మనం క్వశ్చన్ చేయము. ఈ మీడియా ఛానల్స్ ఏది చెప్తే అదే ఫాలో అయిపోతాము. వాట్సాప్ లో ఏది ఫార్వర్డ్ అయితే అదే నిజం అని అనుకుంటాము. కానీ గవర్నమెంట్ రైట్ వేలో ఉందా లేదా అనేది మనకు అవసరం లేదు. అయితే ఈ వీడియోలో మనం రాహుల్ గాంధీ గారు చెప్పిన టైప్స్ ఆఫ్ ఓట్ చోరీస్ గురించి, ఇంకా మన ఇండియన్ సిటిజన్స్ గవర్నమెంట్ ని ఎందుకు క్వశ్చన్ చేయాలి అనేది డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్.